టీడీపీ జనసేన పొత్తు 10 సంవత్సరాలు కొనసాగాలి, ఈ టర్మే కాదు నెక్స్ట్ టర్మ్ కూడా కొనసాగాలని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో మరి లోకేష్ గారు మొన్న కూడా క్లారిటీ ఇచ్చారు, ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా అందరి అభిప్రాయం కూడా అదే, ఈ టర్ము చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనే అని చెప్పేసి. పోనీ నెక్స్ట్ టర్మ్లో ఎవరుండొచ్చు అప్పుడు? ఆయన వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు దూరం అయ్యారు అనుకుందామండి, సో వెనకుండి నడిపిస్తున్నారు అనుకుందామండి. అప్పుడు లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మధ్య ఉంటుందా అది, ఆ సీటు అనుకోవాలా? అంటే ఎలా చూడాలి ఇది? చర్చ మొదలు పెట్టేటప్పుడు నేను మొదటే చెప్పినట్టుగా రాజకీయాలు అనేవి డైనమిక్ గా ఉంటాయండి. రేపేం జరుగుతుంది అనేది ఇవాళే మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే ఇప్పుడు వీళ్ళకి కనపడుతున్నంత వరకు ఓకే కనుక చూస్తే ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఒక 3 సార్లు చీఫ్ మినిస్టర్ గా చేశారు, ఆయనకున్న అనుభవం ఉంది. ఎందుకంటే ఇక్కడ జన సైనికులు వాళ్ళకి కూడా ఒక అభిప్రాయం ఉంది కదండి, ఇప్పుడు ఆయన కూడా ఒక చీఫ్ మినిస్టర్ గా చూడాలి అని చెప్పేసి ఉంది కాబట్టి. సో ఈ టర్మ్ వదిలిపెట్టిన నెక్స్ట్ టర్మ్ ఉంటుందా, ఉండే అవకాశాలు ఉండొచ్చా వీళ్ళిద్దరి మధ్య? ఖచ్చితంగా అటు లోకేష్ గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరి మధ్య 2.5 year ఏదో ఒకటి ఫార్ములా కొనసాగింది కదా, మొన్నటి దాకా వచ్చాయి. ఆ అప్డేట్స్ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉండొచ్చా? అందుకేనేనండి నేను అంటుంది ఏంటంటే, పాలనా పరంగా తీసుకుంటే ఒక పాలనలో అనుభవం లేనటువంటి ఒక చీఫ్ మినిస్టర్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నందుకే రాష్ట్రం ఏమైపోయిందో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్కి కొంత పాలన అనుభవం ఉంది, ఎమ్మెల్సీగా ఉండి కొన్నాళ్ళు మినిస్టర్గా చేసి కొంత గవర్నమెంట్ అనేది ఎలా ఉంటుంది, ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఇలా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని పక్కన పెట్టి మీకు వచ్చే 10 సీట్లు 15 సీట్లు 20 సీట్లు వ్యక్తులు మిమ్మల్ని తీసుకెళ్లి సీఎంని చేయమంటాం అనేటువంటిదే అది అర్ధరహితమైనటువంటి వ్యవహారం. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట అనుకోవట్లేదు. ఇప్పుడు వచ్చిన ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నారు ఆయన. అవును, అనుభవజ్ఞుడైన వాడు కావాలి కాబట్టి నేను 2 అడుగులు దిగైనా 2 మెట్లు దిగైనా సరే రాష్ట్రం బాగు కోసం నేను చూస్తున్నాను ఆయన ఆలోచిస్తున్నాను. కానీ ఏంటంటే ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి అనేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. కొన్ని కులాల వాళ్ళు, కొంత సోకాళ్ళు మేధావులు అనేటువంటి వాళ్ళు, వృద్ధ జంబూకాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నేను కొంతమందిని ఈ మాట వాడకూడదు నేను నా సంస్కారానికి, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత రాష్ట్ర హితం కోసం వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని వాడాలి. కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటాన్ని, పొత్తులు విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కొన్ని మాటలు మాట్లాడకూడదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది, హరిరామ్ జోగయ్య గారి గురించి. ఇలాంటి శక్తులు కొన్ని ఏంటంటే మనకు అవకాశం వచ్చేసింది, మన సామాజిక వర్గాన్ని వాడినే చీఫ్ మినిస్టర్ని చేసేద్దాం అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అసలు మీ స్ట్రెంగ్త్ ఎంత అనేటువంటిది మీరు చూసుకుంటున్నారా? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నిజంగా గనక కాపులందరూ సాలిడ్గా ఉండి ఒకళ్ళకే ఓటు వేయాలి అని వాళ్ళు అనుకుంటే ఇంకో కులపోడు ఈ రాష్ట్రంలో సీఎం అవ్వడం. యాక్చువల్గా కూకట్పల్లిది కూడా అదే జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఓట్ బ్యాంకు 80,000 పైచీలకు అనుకుంటా. అవునండి, 35 వచ్చింది అంతే. అది మిగతా ఎక్కడికి మరి ఎంతో మీ కులానికి రిప్రజెంటేటివ్ అనుకున్నటువంటి చిరంజీవిని మీరేం చేశారు? 18 సీట్లు పరిమితం చేశారు. ఊవెత్తున ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరిలోకి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈజ్ ద హానెస్ట్ పర్సన్. ఒక రకంగా ఆయన్ని ఒక కులానికి ప్రమాదం కదా పవన్ కళ్యాణ్ గారిని, అది ఆయన దిగజార్చినట్టు అవుతుంది. ఆయన ఇప్పుడు రాజకీయ భవిష్యత్తుకు కూడా కరెక్ట్ కాదు జనసేనకి. ఆయన టైటిల్ ని వదిలించుకోవాలని ఎన్నోసార్లు చూస్తున్నాడు. కానీ కొందరు కింద స్థాయి వాళ్ళు స్థాయి వాళ్ళు వైసీపీకి కోవర్ట్లుగా పనిచేస్తూ, అందుకే ఆ మాట అన్నారండి, వెళ్ళిపోమని ఆయన ఆ విధంగా అన్నారు. మళ్ళీ అది కూడా తప్పుగా తీసుకున్నారు. మరి అది దాన్ని కూడా ఆయన కూడా వక్రీకరించారు. ఇప్పుడు ఆయన మేలు కోసం చెప్తున్నట్టుగా పైకి అంటూనే ఇతన్ని రెచ్చగొట్టి ఫస్ట్ టైం 2019లో పోటీ చేసిన తర్వాత అతని పరిస్థితి ఏంటి, అతని స్ట్రెంగ్త్ ఏంటి, తన వాళ్ళు తను ఎంతవరకు తనతో పాటు వస్తారనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ వచ్చింది. అది అడిగాడు కూడా ఆయన, ఏమయ్యా సీఎం అరుస్తున్నారు, ఎంతమంది నాకు ఓటేశారని బహిరంగంగా అడిగాడు. మనకు అంత స్థాయి లేనప్పుడు మనం ఆ మాటలు మాట్లాడకూడదు అన్నాడు. అతను చాలా క్లియర్గా ఉన్నాడు. కాబట్టి ఆయన మైండ్లో ఏంటంటే ఈసారికి చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి, ఆ క్యాబినెట్లో ఈ ఇద్దరు కూడా ట్రైన్ అవుతారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తారా, ఇంకేమి ఇస్తారా పవన్ కళ్యాణ్ గారికి అనేటువంటిది సామాజిక సేవ చేయటానికి, సామాజిక స్పృహ ఉండి చేయటానికి అవకాశం ఉన్న ఏవో 1-2 మినిస్ట్రీస్ తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. దాంట్లో ఆయనకి ముందు పాలన అనుభవం వస్తుంది. రైట్. సో ఒక బండికి 2 చక్రాలు ఎలాగో, ఒక పక్క లోకేష్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాలు కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలిగితే జనానికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి వయసు మీరు అన్నట్టుగా ఆ వయసు రీత్యా ఆయన తప్పకుండా 2వ జనరేషన్ హ్యాండ్ అవుట్ చేయాల్సిందే.
ఇప్పటికైతే వస్తున్నటువంటి సైన్స్ మనకి ఎట్లా ఉందంటే వాళ్ళ బంధం చూస్తే ఒక పెద్దన్నను గౌరవిస్తున్నట్టే లోకేష్ అవసరమైతే కొంచెం తగ్గే పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడుతున్నాడు. అవును అన్నయ్య, అవును అవును. అంటమే కాకుండా మాటకి అన్న అంటమే కాకుండా ఉమ్, ఆ గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. అవును. ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా అతనికి చాలా భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉన్నప్పుడు ఒక టర్మ్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం అనేటువంటి పెద్ద సమస్య ఏం కాదు. రైట్. ఈ బంధం ఇలాగే కొనసాగాలి అంటే, లేదా ఈ 5 సంవత్సరాల్లో మన ఇద్దరం 2.5 సంవత్సరాలు తీసుకుందాం అన్నా కూడా ఆ కోఆర్డినేషన్తో వెళ్తే రాష్ట్రానికి మంచిది, వాళ్ళ భవిష్యత్తుకి మంచిది. అయితే ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు దాన్ని పాడు చేయడానికి రాక్షసులు ఎలా అయితే వస్తారో పురాణాల్లో, వీళ్ళ బంధాన్ని ఎలక్షన్ అయిపోయే వరకు, ఎలక్షన్ అయి పవర్లోకి వచ్చిన తర్వాత కూడా చెడగొట్టడానికి అనేకమైనటువంటి ఫోర్సులు పనిచేస్తూ ఉంటాయి. వీళ్ళ మెయిన్ టాస్క్ దీన్ని గెలిపించుకోవడమే కాదు, ఆ బంధాన్ని వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలనేటువంటిది కూడా అదే పెద్ద టాస్క్ వీళ్ళకి. ఓకే. అన్లెస్ ఈ ఇద్దరి లీడర్ మైండ్లో ఆ క్లారిటీ ఉంటే మిగతా వాళ్ళు ఎన్ని చేసినా కానీ క్యాడర్ అనేటువంటిది కొన్నాళ్ళు నసికినా కానీ లీడర్ ఏం చెప్తే అదే వింటారు. అవును. ఒక 1 or 2% తప్పితే. అవును. ఆయన కూడా వాళ్ళ కులం మీద ఎక్కువ బేస్ అవ్వాలనేటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ లేడు. ఆయన ఎప్పటికీ నేను అందరి వాడిని అనేటువంటి ముద్ర వేయించుకోవాలనే దీంట్లోనే ఉన్నాడు కానీ ఒక కులానికే కన్ఫైన్ అవటం అనేటువంటిది ఆయనకు కూడా ఇష్టం లేదు. అది క్లియర్గా చెప్పున్నాడు. కాబట్టి ఏంటంటే కలయిక బాగుంది, అన్నీ కూడా మంచి సైన్స్ కనపడుతున్నాయి. మీకు ముందు భవిష్యత్తు బాట ఏంటనేటువంటి గ్రాడ్యువల్గా క్లియర్ అవుతుంది, అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి 2 పార్టీలు కూడా ప్రతి అడుగు, ఎందుకంటే ఈ 2 నెలల్లో ఏమైనా జరగచ్చు. ఈ మాట ఎవరిని దృష్టిలో పెట్టుకొని నేను అంటున్నానంటే పైన ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి ఇక్కడ 100 కంటే తక్కువ ఓట్లే కనపడతాయి కానీ మొత్తం గేమ్ చేంజర్స్ అవుతారు వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే పపెట్ లాగా పెట్టుకొని లాస్ట్ మినిట్ వరకు అతన్ని క్లారిటీ ఇవ్వకుండా ఆడించాలని వాళ్ళు చూస్తున్నారు. ఎంత తొందరగా ఆ బీజేపీ అనేటువంటి ధృతరాష్ట్ర కవికిల నుంచి మనవాడు బయటపడతాడో పవన్ కళ్యాణ్, అంత సేఫ్గా అతను జర్నీ ఉంటుంది. లేదండి, ఆల్రెడీ క్లారిటీ వచ్చినట్టే కదా. క్లారిటీ పవన్ కళ్యాణ్ అయితే వచ్చేసాడు. మీరు వచ్చినా రాకపోయినా నేను వీళ్ళతో వెళ్తున్నాను, మీరు వస్తారా మంచిది, లేదంటే నా దారి నేను చూసుకుంటాను అనేది 2-3 సార్లు ఇండికేషన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఆహ్వానం లేదుగా ఇక్కడ, ఎక్కడ ఇటు సైడ్ టీడీపీ సైడ్. ఇది కాదని వీళ్ళు అనే పరిస్థితుల్లో ఉన్నారంటారా టీడీపీ వాళ్ళు? ఓకే, అచ్చా, తాత్కాలికంగా. ఓకే, వాళ్ళు అందుకని ఎస్ అంటలేదు, నో అంటలేదు. ఓకే, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో పోల్ డేనా ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటారనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, కాబట్టి వాళ్ళని వద్దు అంటలేదు, వస్తామంటే కాదనే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే నిజంగా బీజేపీ వాళ్ళు వస్తే ఈ కూటమికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకి పదునైన ఆయుధం దొరుకుద్ది. ఏం చేశారని మళ్ళీ బీజేపీ వస్తుంది, దాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారని. తర్వాత ఈసారి ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్లో చాలా చేంజ్ వచ్చింది. దాదాపు సగం మంది ఇవాళ ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూటమి వైపు చూస్తున్నారు. క్రిస్టియన్ ఓట్స్ కూడా. అవునా? ఎందుకంటే బేసికల్గా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చినాను. నాకు సొంత స్కూల్ ఉంది, ఎయిడెడ్ స్కూల్. ఓకే. సో ఎయిడెడ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నటువంటిది క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళకే ఉన్నాయి. రైట్. బిగినింగ్ డేస్ నుంచి వాళ్ళు పెట్టుకొని స్కూల్స్ పెట్టుకొని గవర్నమెంట్ ఎయిడ్ తోటి రన్ చేస్తున్నటువంటివి. ఆ స్కూల్స్ అన్నింటిని మనాడు ఏం చేశాడు జగన్ గారు, ఆ ఎయిడెడ్ పోస్టులన్నింటినీ కూడా రీఫిల్ చేయడం అనేది ఆపేసేసి న్యూ రిక్రూట్మెంట్, అలా రిటైర్ అయిపోయిన తర్వాత మీకు మీ స్కూలు, దానికి ఉన్న ఆస్తులు, స్టాఫ్తో సహా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి ఒకసారి ప్రపోజల్ పెట్టాడు. మీకు గుర్తుండే. అవును, అప్పుడు అంతా రోడ్డు మీదకి వచ్చారు చాలా. అవును. సో వాటిల్లో బాగా ఎఫెక్ట్ అయినటువంటిది క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్. ఓకే. ఒక మిషనరీ స్కూల్ ఉంది అంటే ఏంటంటే వాళ్ళకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు బాధితులు కాబట్టి ఏంటంటే ఇవాళ క్రిస్టియన్స్ అందరూ ఒకప్పుడు 100లో 98% వాళ్ళతో ర్యాలీ అయ్యారు 2019లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓకే. వాళ్ళు కూడా ఇటుపక్క చాలామంది, అందులో బ్రదర్ అనిల్ రేపు దిగుతాడు ఖచ్చితంగా. అతను లాస్ట్ టైం వైసీపీ గెలవటంలో కీలక పాత్ర పోషించాడు. నిజంగా వాళ్ళతో కనుక ప్యాచప్ చేసుకోకపోతే ఓడించడానికి కూడా అంతే సివియర్గా పనిచేస్తారు. ఓకే. అది రావడానికి ఏమవుతుందంటే బీజేపీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ మైనారిటీస్ అనేవి వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని తెలుగుదేశం ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉంది, అవుననాలా కాదనాలా అని. అందుకని వాళ్ళంతటా వాళ్ళు వస్తే చూద్దాం, లేదా వాళ్ళంతటా వాళ్ళు డ్రాప్ అయినా చూద్దామని. అంతగా కనుక దగ్గరికి వస్తే నేను అనుకోవటం అమిత్ షాకి, వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీతో వెళ్తే నాకు ఈ నష్టం ఉంది కాబట్టి మీకు కావాల్సింది మా బలం మీకు సెంట్రల్లో ఉపయోగపడాలి, మాకు 20 మంది వచ్చినా కానీ మేము సాలిడ్గా మీతో ఉంటాము,
పోల్ అయిపోయిన తర్వాత మీతో పొత్తు పెట్టుకుంటామనే దీంతో వెళ్తారు కానీ ఓకే ఈ ఎలక్షన్స్ లో స్టేట్ ఎలక్షన్స్ లో మాత్రం వాళ్ళు పొత్తుకెళ్తారని నేను అనుకోవట్లేదు. ఓకే